నేను రావచ్చా? రా బాబు, కూర్చో. కూర్చో బాబు. కూర్చో బాబు. అంకుల్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు బాబు, బాగానే ఉంది. డిశ్చార్జ్ చేస్తామన్నారు. మంచితనం, కల్మషం లేని మనసున్న మిమ్మల్ని ఆ దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. మీరలా పడిపోయేసరికి మీ కూతురు చాలా భయపడిపోయింది అంకుల్. ఇంతకీ తనెక్కడుంది అంకుల్? అదిగో వస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి, టైంకి హెల్ప్ చేసినందుకు. అయ్యో, అవన్నీ ఎందుకండి? మీ నాన్నగారు బాగున్నారు, అది చాలు. సరేనండి, డిశ్చార్జ్ అంట కదా, జాగ్రత్తగా వెళ్ళండి. మంచిది బాబు. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. అలాగే బాబు. ఉంటాను అంకుల్. మంచిది బాబు. వస్తానండి. ఎలాగూ వచ్చాం, వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది. ఒక చిన్న హింట్ ఇస్తే సరిపోతుంది. అంకుల్, ఏమీ అనుకోకండి. మీకు ఇలా అవ్వడానికి కారణం మీ కూతురు అమెరికా సంబంధం క్యాన్సిల్ అవ్వడమే కదా. అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా అని చెప్తున్నాను. ఒకటి పోయిందంటే అంతకంటే మంచిది ఇంకేదో వస్తుందని అర్థం. పెళ్లిలో మాట్లాడిందంతా విన్నాను, అక్కడ జరిగిందంతా చూశాను. బాగా డబ్బుందన్న పొగరుతో, అమెరికాలో ఉంటున్నామన్న అహంకారంతో సారీ, మీ సిస్టర్ వాళ్ళని ఇలా అంటున్నా అని ఏమనుకోకండి. వాళ్ళ కోసం అంత చేసిన మిమ్మల్ని అంతమందిలో అలా అవమానించడం కరెక్ట్ కాదు. అసలు అది మనిషి లక్షణమే కాదు. ఏంటి, అమెరికాలో వాళ్లే ఉంటున్నారా? అమెరికా ఏమైనా వాళ్ళ సొత్తా? జస్ట్ అక్కడ ఉంటున్నారంతే. అక్కడ మీరన్న మాటల్లో నాకోటి అర్థమైంది. అంతకంటే గొప్ప సంబంధం చూసి అమెరికా పంపిస్తానని చాలా బలంగా చెప్పారు. మీ సంకల్పం గట్టిదంకుల్. మీరు ఓకే అంటే నాకు తెలిసిన కొన్ని అమెరికా సంబంధాలున్నాయి. వాళ్లతో మాట్లాడమంటే నేనే స్వయంగా వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను.